ఈరోజు మనం బిజినెస్ గురించి మేనిఫెస్టేషన్ అనేది ఎలా చేయాలి అనేది తెలుసుకుందాం. ఫస్ట్ మనకు తెలియాల్సింది ఏంటి అంటే, మన బిజినెస్ గురించి మనం ఏ విధంగా ఆలోచిస్తున్నామో ఒకసారి గమనించండి. మీ బిజినెస్ గురించి మీకు భయం ఉందా? నేనెందుకు నా బిజినెస్‌లో నేను లాభాలు పొందలేకపోతున్నాను అని భయపడుతున్నారా? లేదా అందరూ అంటూ ఉంటారు కదా! ఇది సీజన్ కాదు అని. అలాంటి ఆలోచనలు ఏవైనా మీ మైండ్‌లో నడుస్తున్నాయా? లేకపోతే డబ్బు పట్ల మీరేమైనా భయపడుతున్నారా? బిజినెస్‌లో పెట్టిన పెట్టుబడి మళ్ళా తిరిగి రాదేమో అని ఆలోచిస్తున్నారా? కస్టమర్స్‌ని ఈజీగా మీరు అట్రాక్ట్ చేయలేకపోతున్నారా? అలాగే మన బిజినెస్‌ని పక్క వాళ్ళ బిజినెస్‌తో పోల్చుకుంటున్నారు. అంటే వాళ్ళ షాప్‌కెటు, వాళ్ళ వ్యాపారానికెటు కస్టమర్స్ రావట్లేదు. కాబట్టి ఇది సీజన్ కాదేమో, అందువల్ల మనకి రావట్లేదు అని ఫిక్స్ అయిపోయి ఉన్నారా? మరి ఇన్ని డౌట్స్ మీ మైండ్‌లో ఉన్నాయి అంటే, మీ బిజినెస్ గురించి మీ ఆలోచనలు ఈ విధంగా అయితే ఉంటే, ఎప్పటికీ మీరు మీ బిజినెస్‌లో సక్సెస్ అనేది చూడలేరు. ఇంకా మీ బిజినెస్ గురించి మీరు పక్క వాళ్ళతో పోల్చుకుంటున్నారా? పక్క వాళ్ళ బిజినెస్ సక్రమంగా లేదు. కాబట్టి ఇది సీజన్ కాదు. మన షాప్‌కి కూడా, మన వ్యాపారంలో కూడా కస్టమర్స్ తగ్గిపోతూ ఉన్నారు అని చెప్పి ఆలోచిస్తున్నారా? అసలు మీ ఆలోచనలనేవి మీ బిజినెస్ గురించి ఎలా ఉన్నాయి? ఒక్కసారి గమనించుకోండి. ఓకేనా? అలాగే డబ్బు గురించి మీరు భయపడుతున్నారా? ఎక్కడో అదృష్టవంతులు మాత్రమే డబ్బును సంపాదిస్తారు. డబ్బు సంపాదించాలంటే అదృష్టం ఉండాలి. అది కొందరికి మాత్రమే సాధ్యమవుతుంది. ఇలాంటి ఆలోచనలు మీ మైండ్‌లో ఉన్నాయా? అవి ఏవైనా సరే, డబ్బు గురించి మీరు అపనమ్మకాలు పెట్టుకున్నా, భయాలున్నా, ఎలాంటి దానిలో కూడా నేను సక్సెస్ పొందలేనేమో అని మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటున్నా కూడా మీ దగ్గరికి డబ్బు రాదు. నేనేం చెప్తున్నానో అర్థమవుతుంది కదా! మనలో మన బిజినెస్ గురించి ఉన్నటువంటి ఈ భయాలు, అపనమ్మకాలు ఇవన్నీ కూడా మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో ప్రోగ్రామ్ అయ్యుంటాయి. మనం చిన్నప్పటి నుంచి బిజినెస్ గురించి విన్న విషయాలు కానీ, మనం చూసిన విషయాలు కానీ, మనం ఆలోచించే ప్రతి ఆలోచన కూడా మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో ప్రోగ్రామ్ అయ్యుంటుంది. ఇవన్నీ కూడా మన మైండ్‌లో ఉండడం వల్ల మనము ఎన్ని మేనిఫెస్టేషన్ టెక్నిక్స్‌ని యూజ్ చేసినా కూడా సక్సెస్ అనేది చూడలేము. ఎందుకంటే ఇన్ని ఆలోచనలు పెట్టుకున్న మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో అన్నీ నెగెటివ్‌గానే ఉన్నాయి. ఎక్కడా కూడా నువ్వు పాజిటివ్‌గా లేవు. కాబట్టి నువ్వు ఏ ప్రయత్నం చేసినా కూడా నిన్ను ముందుకు వెళ్ళనివ్వదు. నీ మైండ్‌లో డబ్బు గురించి నీకు భయముంది అంటే మనీ రావు. బిజినెస్ జరగదు. అపనమ్మకాలున్నయి. నేను దేనికి సరిపోనేమో అని నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటున్నావు అంటే నీ దగ్గరికి డబ్బు రాదు. ఎప్పుడైతే నువ్వు పాజిటివ్‌గా ఆలోచించడం మొదలుపెట్టడం స్టార్ట్ చేస్తావో, అప్పటి నుంచే నువ్వు నీ బిజినెస్‌లో సక్సెస్‌ని చూస్తావు. అప్పుడు మనం ఏం చేయాలి? మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉన్నటువంటి ఆ నెగెటివ్ థాట్స్ ఏవైతే ఉన్నాయో, వాటన్నిటిని కూడా మనం డిలీట్ చేయాలి. వాటన్నిటిని ఖచ్చితంగా మనం తీసివేయగలిగితే మాత్రమే మన లైఫ్‌లో ప్రతి విషయంలో కూడా ఒక బిజినెస్ అనే కాదు, అన్ని విషయాల్లో కూడా మనం సక్సెస్‌ని చూస్తాము. కాబట్టి ఫస్ట్ చేయాల్సిందేంటి అంటే, ఆ నెగెటివ్ థాట్స్ అన్నిటిని కూడా క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ బిజినెస్ గురించి మీకు ఏ ఆలోచనలైతే ఉన్నాయో, సక్సెస్‌కి సంబంధించినటువంటి ఆలోచనలు చేస్తూ ఉండాలి. అవెలా ఉండాలి అంటే, ఎప్పుడు మీరేం ఆలోచించాలి? ఈ దునియాలో మొత్తంలో ఎక్కడ బిజినెస్ జరగకపోయినా నాకు మాత్రం చక్కగా బిజినెస్ అనేది జరుగుతుంది.
ప్రతిరోజు కూడా నేను నా వ్యాపారంలో లాభాల్ని పొందుతూనే ఉంటాను. అలాగే నా దగ్గరకు వచ్చిన ప్రతి కస్టమర్ కూడా వాళ్ళకి నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకొని హ్యాపీగా నా బిజినెస్ చక్కగా జరిగి వాళ్ళు హ్యాపీగా తిరిగి వెళ్తారు. మరలా మరలా నా వ్యాపారానికే వస్తూ ఉంటారు. ఇలా ఆలోచిస్తూ ఉండాలి. ఇకపోతే మీ గురించి మీరు ప్రతిరోజు కూడా నేను చాలా గొప్ప వ్యక్తిని, నేను చాలా అదృష్టవంతుడిని, నా జీవితంలోనికి చాలా ఈజీగా డబ్బొస్తది, దేనినైనా పొందడానికి నేను అర్హతను కలిగి ఉన్నా. ప్రతిరోజు కూడా మీరు నిద్ర లెగుస్తూనే నేను చాలా గొప్ప వ్యక్తిని, నేను చాలా గొప్ప అదృష్టవంతుణ్ణి. అదృష్టవంతులమంటే అన్నీ కూడా మనల్ని వెతుక్కుంటూ వస్తాయి కదా! లక్ అనేది మనకుంటే అన్నీ మన దగ్గరికి మనల్ని వెతుక్కుంటూ వస్తాయనే ఒక నమ్మకం ఉంది మనకి. కాబట్టి నేను గొప్ప అదృష్టవంతుణ్ణి. నేను చేసే నా వ్యాపారంలో నేను ప్రతిరోజు కూడా అధిక మొత్తంలో లాభాలను చూస్తున్నాను. అలాగే నా వ్యాపారం రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ ఉంది. ఇలా ప్రతిరోజు కూడా ఈ అఫర్మేషన్స్‌ని ప్రతిరోజు చేయండి. 21 రోజుల పాటు మీరు కంటిన్యూస్‌గా ఈ అఫర్మేషన్స్ చేస్తూ ఉంటే మీ వ్యాపారంలో మీరు గొప్ప లాభాల్ని చూస్తారు. అలాగే ప్రతిరోజు కూడా మీ బిజినెస్‌కి థ్యాంక్ యూ చెప్పండి. లవ్ యూ చెప్పండి. ఇష్టపడండి. ఇష్టంతో మనం ఏ పని చేసినా కూడా దానిలో మనం సక్సెస్‌ని చూస్తాము ఖచ్చితంగా. ఎప్పటికప్పుడు మీ ఆలోచనని గమనిస్తూ ఉండండి. ఎప్పుడైతే మీకు నెగెటివ్ థాట్ వస్తుందో దాన్ని ఖచ్చితంగా క్లీన్ చేసుకోండి. పాజిటివ్ థాట్‌ని, పాజిటివ్ అఫర్మేషన్‌ని ఒక్క నెగెటివ్ థాట్ వస్తే పాజిటివ్ అఫర్మేషన్స్‌ని 10 సార్లు చేయండి. అప్పుడు మీ మైండ్ అనేది ఆ పాజిటివ్ థాట్‌నే, పాజిటివ్ అఫర్మేషన్‌నే తీసుకుంటుంది. మీ లైఫ్‌లో సక్సెస్‌ని మీకు దగ్గరుండి చూపిస్తుంది. మీరు చేసే ప్రతి అఫర్మేషన్ కూడా అంత పవర్ఫుల్‌గా ఉంటుంది. మీ లైఫ్ కూడా అంత అద్భుతంగా మారిపోతుంది. నేను చేసే ప్రతి వీడియోని కూడా ఇష్టపడుతూ చూడండి. కష్టంగా చూడొద్దు. ఓకేనా? మీరు చేసే ప్రతి పనిలో ఇష్టాన్ని పెంచుకోండి. ఎప్పుడైతే మనం చేసే ప్రతి పనిని ఇష్టంగా చేస్తామో ఖచ్చితంగా దానిలో మనం సక్సెస్‌ని చూస్తాము. నా పేరు ప్రియ. నేను యూనివర్సల్ లాస్ లైఫ్ కోచ్‌ని అండ్ మనీ మేనేజ్మెంట్ లైఫ్ కోచ్‌ని అండ్ హోపోనోపోనో హీలర్‌ని అండ్ ప్రాణిక్ హీలింగ్ మాస్టర్‌ని. అక్టోబర్ 1 నుంచి నా క్లాసెస్ అనేవి 21 డేస్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి రిజిస్టర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐయామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. మీ జీవితంలో సక్సెస్ చూడాలి అనుకుంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.